నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. చాలా కాలంగా అమాయక భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళలో చాలా మందికి 6 నెలలు మాత్రమే జైలు శిక్ష పడాలి. అక్కడి చట్ట ప్రకారం నేరం జరిగినట్టయితే అయితే 6 నెలలు కాదు, చాలా కాలం వాళ్ళు అట్లాగే జైళ్లలో పడి ఉంటున్నారు. మరి ఎందుకు అలా పడి ఉంటున్నారు? ఎవరు వాళ్ళు? భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో ఎందుకు ఉంటున్నారు? ఇలాంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ మన ఛానల్లో మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. పాక్ జైళ్లలో ఉన్న భారతీయులు 2-3 రకాలుగా ఉంటారు. మొదటిది మత్స్యకారులు. మత్స్యకారులు సముద్రం పైకి వెళ్తారు. వాళ్లకు మారిటైమ్ బార్డర్స్ తెలియవు. అంటే సముద్రంలో నీటి సరిహద్దులు, ఆ దేశం సరిహద్దు ఏంటి, ఈ దేశం సరిహద్దు ఏంటి సరిగా తెలియక వాళ్ళు పొరపాటున ఒకవేళ పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్ళినట్టయితే వాళ్ళని అక్కడ గస్తీ దళాలు అరెస్ట్ చేస్తాయి. అరెస్ట్ చేసి పట్టుకున్న చేపలదే ఉంది కానీ పడవల్ని లాక్కుంటాయి. పడవలే వాళ్ళ జీవనాధారం. చేపలు బట్టి అమ్ముకునే వాళ్ళు అంతే. వాళ్ళని అరెస్ట్ చేస్తాయి. అరెస్ట్ చేసినట్టయితే వాళ్లను 6 నెలల్లో, ఎందుకంటే బార్డర్ దాటి వచ్చారు కాబట్టి, సరిహద్దులు దాటి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర 6 నెలలు శిక్ష పడుతుంది. 6 నెలల్లో వాళ్లను విడుదల చెయ్యాలి లెక్క ప్రకారం. కానీ చాలా మంది వాళ్ళ జాతీయత నిరూపించుకోలేరు. ఎందుకంటే మనం అన్ని ప్రతి చోటికి వెళ్ళినా మన ఆధార్ కార్డును కానీ పాస్పోర్టును కానీ ఏది ఉంటే అది పట్టుకుని వెళ్తామా? లేదు కదా. పాపం పేదవాళ్ళు అవి తెలియని కూడా తెలియదు, నిరూపించుకోలేక ఆ జైళ్లలోనే మగ్గుతుంటారు, అట్లాగే ఉండిపోతారు. మన దగ్గరే ఆధారే పనిచేయదంటున్నారు బీహార్లో. ఇక వాళ్ళ దగ్గర ఏం పనిచేస్తుంది ఒకవేళ ఉన్నా కూడా? వీళ్ళు ఎక్కువ మంది గుజరాతీయులు. గుజరాత్ నుంచి అటువైపు వెళ్తారు. అరేబియా సముద్రంలో వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళగానే పాక్ సరిహద్దు వస్తుంది. అక్కడ వాళ్ళు చిక్కిపోతారు పాపం. ఇట్లా చిక్కిపోయిన వాళ్ళలో ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు రవిభాయ్ బాబుభాయ్ బహరీ. ఆయన్ను 2018లో పాకిస్తాన్ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. మొన్న ఆయన్ను వదిలిపెట్టారు. అంటే 7 ఏళ్లకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. అక్కడ జైల్లో కేవలం చేపలు పట్టడానికి వెళ్ళిన వ్యక్తి అంతే. అయితే ఆయన తన జాతీయత, అంటే తను భారతీయుణ్ణే అని నిరూపించుకోలేకపోయారు. దాంతో అక్కడే ఉండిపోయారు. ఆయనకు ఎక్కువలో ఎక్కువ నెలకు 18,000 రూపాయలు సంపాదిస్తారట. మొత్తం కుటుంబానికి జీవనాధారం ఆయన ఒక్కరే. ఆయన సంపాదిస్తే తినాలి. ఆయన పాకు జైల్లో ఉండగానే ఆయన తండ్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వీటన్నిటికీ మూల్యం ఎవరు చెల్లిస్తారు? అట్లాగే రెండో కేటగిరీ ఏమో పాకిస్తాన్ వెళ్లి వివిధ కారణాలతో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు. గడువు అయిపోయినాక కూడా, అంటే ఒక్కరోజు అయిపోయినా కూడా అరెస్టుకు అర్హులే. వాళ్ళని తీసుకెళ్లి కూడా జైల్లో పడేస్తారు. మన దగ్గర తప్పిపోయిన భద్రతా దళాలు వాళ్ళు పొరపాటున అటు వెళ్ళడం గాని, లేదా చిన్న ఎదురుకాల్పులు అలాంటివి జరిగినప్పుడు సరిహద్దుల్లో వాళ్ళని తరుముతూ వెళ్ళినా గాని, అట్లా రకరకాలు ఉంటాయి. అట్లా ఇక్కడ తప్పిపోయి పాకిస్తాన్ లో తేలిన వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ అరెస్ట్ చేసి పెట్టింది. వీళ్లను ఇక్కడి గూఢచారులుగా అది అనుమానిస్తోంది. అది డేంజర్. గూఢచారులుగా అనుమానించినట్టయితే అంత తొందరగా మనం విడిపించుకోవడానికి కష్టం అవుతుంది. వాళ్ళు వదిలిపెట్టారు. కొందరిని గూఢచారులు అని అనుకుంటుంది కూడా. ఈ జాలర్లలో కానీ, లేకుంటే వీసా గడువు అయిపోయి ఉండినా కూడా కొందరిని గూఢచారులుగా పాకిస్తాన్ భావించి వాళ్లను చాలా కాలం జైళ్లలో ఉంచుతుంది. అది తెలుసుకోవాలి, గూఢచారులు కాదు అని నిరూపించుకోవాలి. వీళ్ళంతా కూడా కరాచీ సెంట్రల్ జైల్లో ఉన్నారు ఎక్కువ మంది. అక్కడి జైళ్లు మహాభయంకరం. 1800 మందికి సరిపోయే జైల్లో ఏకంగా 7,000 మందిని కుక్కారట. అట్లా ఉంది పరిస్థితి. అసహ్యమైన వాతావరణం ఉంటుంది, హింస ఉంటుంది. రౌడీలు, మాఫియా గ్యాంగులు అలాంటి వాళ్ళు కూడా అక్కడే ఉండడం వల్ల కొట్టుకోవడాలు, హింస బాగా ఉంటుంది. అంతేకాకుండా పోలీసుల హింస కూడా తక్కువేం కాదు. పాకిస్తాన్ జైళ్లలో మానవ హక్కులు అనే మాటే లేదు. అక్కడి మానవ హక్కుల సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. కనీసం వాళ్ళు మానవులుగా చూడండి, మనుషులుగా చూడండి వాళ్లను, ఇదేమిటి అని చెప్పి. సరైన వైద్యం కూడా అందదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మానవ హక్కుల వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఏ దేశంలోనైనా అంతే, వాళ్ళను కూడా జైళ్లలో పెడతారు. కుల్భూషణ్ జాదవ్, ఈ పేరు కొంతకాలం కింద మనం చాలా సార్లు చూసాం మీడియాలో. ఆయన మన దగ్గర సీనియర్ నేవీ ఆఫీసర్. నేరుగా పాకిస్తాన్ జైల్లో తేలారు. ఆయనకు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించింది. ఆయన బలూచి వేర్పాటువాదులకు సాయపడుతున్నారని, అక్కడి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ సంస్థలకు సాయం చేస్తున్నారని, గూఢచర్యం చేస్తున్నారని, ఇట్లా అనేక రకాలైన అభియోగాలు మోపి ఆయనకు ఉరిశిక్ష విధించారు.
ఇది ఎప్పుడు 2017 అంటే 2017 పట్టుకున్నారు. 2018లో విచారణ తర్వాత మరణశిక్ష విధించారు. అయితే మన వాళ్ళు బాగా పోరాడి ఆయన కోసం మనం చెప్తే పాకిస్తాన్ వినకపోయేసరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ప్రపంచ కోర్టు ఉంటుంది కదా, దానికి వెళ్ళారు. అయితే అక్కడ స్టే ఉండి ఇప్పటిదాకా ఆయన్ను ఉరి తీయలేదు. కానీ ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో బయటికి చెప్పట్లేదు. అసలు ఏమన్నా వైద్యం జరుగుతుందా లేదా, ఏమన్నా మందులు ఇస్తున్నారా లేదా, అది కూడా తెలియదు. కొన్నేళ్ల కింద ఆయన చూడ్డానికి ఆయన భార్య, ఆయన తల్లి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏం బాలేదు. చెప్పులు కూడా ఇప్పారు, బట్టలు కూడా మార్చుకోమన్నారు. మార్చుకున్న తర్వాత కొంతసేపు చూపెట్టి, అది కూడా మధ్యలో ఉంటాయి కదా చువ్వలు, వాటి మధ్యలోంచి చూపెట్టి వెనక్కు పంపించేశారు. అది ఆయన పరిస్థితి. మరణశిక్ష పడ్డ వాళ్ళంతా కూడా ఏకాంతంలో ఉండాలి. ఒక సెల్లో ఒక్కరినే ఉంచుతారు, ఎవరు చూడ్డానికి గాని మాట్లాడడానికి గాని ఉండరు. అట్లాంటి పరిస్థితుల్లో 2017 నుంచి ఇప్పటిదాకా ఆయన అక్కడ మగ్గుతున్నారు. ఆయన బలూచిస్తాన్ లో అరెస్ట్ చేశామని చెప్పి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. కానీ భారతదేశం మాత్రం ఆయన ఇరాన్ లో వ్యాపార నిమిత్తం వెళ్తే అక్కడ కిడ్నాప్ చేసి ఆయన తీసుకొచ్చి పాకిస్తాన్ జైల్లో నిర్బంధించి ఆయనకు ఉరిశిక్ష విధించారు అని వాదిస్తోంది. పాకిస్తాన్ చెప్తున్నది చాలా వరకు దొంగ మాటలే. 2007లో అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. భారతదేశం ఇనిషియేటివ్ తోనే జరిగింది ఆ ఒప్పందం. మీ దగ్గర ఉన్న ఖైదీలు అంటే భారతీయులు ఎంతమంది మీరు మాకు చెప్పండి, మా దగ్గర జైళ్లలో ఉన్న ఖైదీలు ఎంతమంది మేము చెప్తాము, ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది జరగాలి తప్పనిసరిగా అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా అక్కడి కొందరు జడ్జిలు ఇక్కడి కొందరు జడ్జిలతో నియమించారు. దాని ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే జూలై 1కు జనవరి 1కు తప్పనిసరిగా అక్కడ ఖైదీలు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు అనేది వాళ్ళు చెప్పాలి. కానీ ఇదేది పాటించట్లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు చెప్తారు, ఇష్టం ఉన్నప్పుడు కొంతమందిని వదిలేస్తారు దయాదాక్షిణ్యాలతోనో, లేకుంటే వాళ్లకు తీవ్రమైన జబ్బులు అవి వచ్చినప్పుడు కొందరిని వదిలిపెడుతున్నారు. ప్రతి సంవత్సరం వదిలిపెడతారని కానీ, ప్రతి 6 నెలలకు ఒకసారి వదిలిపెడతారని కానీ ఒక పద్ధతి ఏమి లేదు. దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అంతే. చాలా ప్రయత్నం చేస్తే కూడా అప్పుడప్పుడు వదిలిపెడుతున్నారు. అది భారతదేశం వైపు నుంచి జరగాలి. అక్కడ అంటే పాకిస్తాన్ లో భారతీయ ఖైదీలు ఎంతమంది ఉన్నారు అంటే పాకిస్తాన్ చెప్పుతున్న లెక్కల ప్రకారం 246 మంది. దానిలో 59 మంది మత్స్యకారులు, మిగతా వాళ్ళంతా కూడా వేరు వేరు విధాలుగా అరెస్ట్ అయిన వాళ్ళు. అయితే భారతదేశం ఇస్తున్న లెక్కల ప్రకారం 266 మంది. అంటే 20 మంది ఎక్కడ పోయినట్టు? 20 మందిని ఏదో చేస్తారని అనుకోవాలి కదా మనం. అంత తేడా ఉంటుంది ప్రతిసారి కూడా. ఇలా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎందరో ఏళ్లుగా అలాగే పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. దీనికి తీవ్రమైన ప్రయత్నం ఇటు నుంచి జరగాలి, అటు నుంచి కూడా జరగాలి. ఎందుకంటే పాకిస్తానీయులు మన జైళ్లలో కూడా ఉన్నారు. వాళ్లను విడిపించుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ కూడా ఉంటుంది. కనుక ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనన్నా మన మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ వదిలిపెట్టడం, ఆ కుల్భూషణ్ యాదవ్ ను ఉరి తీయకుండా ఉంచడం ప్రస్తుతం జరగాల్సిన పని. దీనికి మన దేశం కూడా తీవ్రంగా ప్రయత్నించాలి. ధన్యవాదాలు.